ఇదనమాట. అయ్యా హ్మ్. భూమిలో కలుషితం అవడం వల్ల అక్కడ మనకేంటంటే శల్య దోషాలు ఏర్పడతాయి. హ్మ్. ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు ఏదో తీసుకొచ్చి పాతిపెట్టేస్తూ ఉంటుంటారు అక్కడ. ఖాళీగా హ్మ్. ఉన్నది గదా! ఎవడు చూద్దాం లేదులే అని. వాడికి హ్మ్. తెలీదు ఎవరి భూమి అయితే మనకెందుకులే అని. అట్లా దానివల్ల శల్య దోషాలు ఏర్పడతాయి. అట్లా శల్య హ్మ్. దోషాలంటే ఎముకలు, గోళ్ళు ఇట్లా ఎయిర్స్ అంటే కళ్ళ సంబంధించినవి, హ్మ్. ఈ బట్టలు ఇలాంటివన్నీ భూమిలో నిక్షిప్తం అయిపోతే దాని ద్వారా శల్య దోషాలు నెగెటివ్ ఎనర్జీ వస్తది. హ్మ్. అదొకటి. రెండోది జియోపథిక్ స్ట్రెస్ అంటే రేడియేషన్ లైన్ అని ఉంటుందన్నమాట. హ్మ్. ఎప్పుడు కూడా ఈ రేడియేషన్ అంటే జియోపథిక్ స్ట్రెస్‌ని టెస్ట్ చేయాలి. అలాగే శల్య దోషాలు ఏమైనా ఉన్నాయో లేదో టెస్టింగ్ చేయాలి. హ్మ్. మీరు 100% ఒక మంచి వాస్తు సిద్ధాంతం పిలిచి 100% వాస్తు ప్రకారం, ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా మీకు హ్మ్. ఇబ్బందులొస్తున్నాయి. అంటే 100కి 80% ఇబ్బందులొస్తాయి. ఎక్కడో ఓ హ్మ్. 10% రావు. వాళ్ళు బయటకు రారు. ఆ 10% బాగున్నోళ్ళతోనే వీడియోలు చేస్తుంటారు. ఒక హ్మ్. వాస్తు సిద్ధాంతం 100 మంది ఇంటికెళ్ళాడనుకో, 100 మంది హ్మ్. బాగుపడినట్టు ఎవడు వీడియోలు చేయడక్కడ. హ్మ్. ఆ! ఇప్పుడు నేనున్నాను. నాకు ఫేవర్‌గా ఒక వీడియో చేద్దువు రావయ్య కూర్చో అంటే, ఏదో మొహమాటానికి నా జీవితం బాగుపడిపోయిందని చెప్పడం వల్ల, ఇలా అని ఏదో హ్మ్. ఒక 5గురిని 10 మందిని ఎంచుకుంటారనమాట. హ్మ్. అర్థమైందా? అక్కడేంటి, ఆ ఇంట్లో వాస్తు దోషాలతో పాటు గ్రహ దోషాలు అనుకూలంగా లేకపోతే వచ్చే ఇబ్బందులు, తర్వాత కొన్నాళ్ళకి ఏమవుద్ది, ఆ గ్రహం ఏదైతే చెడు గ్రహం ఉందో అది ఎళ్ళిపోయిందనుకో, మళ్ళీ నీకు హ్మ్. శుభగ్రహాలొచ్చినప్పుడు నీకు మంచి జరుగుతూ ఉంటది. హ్మ్. ఈలోగా మీరు చేసుకునే ధ్యానము, మెడిటేషను, అలాగే పూజా కార్యక్రమం అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయన్నమాట. అదేలెండి. ఆ! అది వాస్తు అంటే మూఢనమ్మకం కాదు. వాస్తు అనేది ఒక సైన్స్‌కి సంబంధించింది. అదేంటంటే ఇల్లు కట్టకముందు మీరు ఒక నెల రోజుల ముందే మాతో సంప్రదిస్తే దానికి తగ్గ వివరాలు, ఆ ఫోటోలన్నీ పంపించమంటాం. మేమంత దూరం రానవసరం లేదు. అతి తక్కువ హ్మ్. ఖర్చుతో ఆ ఇంటి మీరు హ్మ్. ఫోటో పంపించిన మేము సాధన ద్వారా చూస్తాము. ఆ ఇంట్లో ఆ స్థలంలో నెగెటివ్ ఎనర్జీ ఉందా? లేదా పాజిటివ్ ఉందా? ఒకవేళ నెగెటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేయాలి? దానికేం పెద్దగా లక్షలు ఖర్చు పెట్టనవసరం లేదు. అది హ్మ్. ఎందుకంటే అందరికి మళ్ళీ అది పని చేయదు. ఈ వీడియోలో నేను మీకు చెప్పాననుకోండి, దీన్నే హ్మ్. అందరూ పాటించి ఇప్పుడు మీ పేరు ఉన్న మీ నక్షత్రం వేరు, మీ రాశి వేరు, మీ అవును. లగ్నం హ్మ్. వేరు. హ్మ్. అందరికి ఒకే లగ్నం ఇప్పుడు నా షర్ట్ మీకు సరిపోతుందా? హుహు. లేదండి. మీ షర్ట్ నాకు సరిపోదు. హ్మ్. మీకు ఆకలేస్తే మీరు తింటే మీకు కడుపు నిండుద్ది. బట్ నాకు కడుపు నిండదు గదా! సో, అదేలెండి. అదే విధంగా వాస్తులో కూడా అందరికి ఒకే రకమైనటువంటి పరిహారాలు పనిచేయవు. ఓకే. సరే ఇప్పుడు హ్మ్. మీరు టెన్షన్ పడకండి. ఓకేనా? ఇప్పుడు నేను హ్మ్. అడిగిన దానికి సమాధానం చెప్పండి కరెక్ట్‌గా. పడమర ఎన్ని హ్మ్. డిగ్రీలుంది? ఒక్క నిమిషం. హ్మ్. ఇది ఎలా చూడాలండి పరమర? ఇంట్లోంచండి? బయట నుంచా? అహా! ఇంటికి మధ్యలో నిలబడండి. లేకపోతే ఇంటి మధ్యలో అంటే ఇంటికి సెంటరు. లేదు హ్మ్. స్థలానికి సెంటర్‌లో అయినా